Ready to move in premium triplex villas at Kollur APR Projects. హోలీ పండుగ పూట రాష్ట్రంలో సంబరాలు రంగుల వైభవంగా జరిగాయి. చిన్న పిల్లలు యువత ఉత్సాహంగా పండుగలో పార్టిసిపేట్ చేశారు. కానీ కొన్ని కుటుంబాల్లో ఈ పండుగ మర్చిపోలేనంత విషాదాన్ని నింపింది. అప్పటి వరకు ఉత్సాహంగా హోలీ ఆడుకున్న పలువురు పిల్లలు యువత స్నానానికి సమీప నదులు, వాగులు, చెరువులోకి దిగి నీట మునిగి విగత జీవులుగా మారారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6, రంగారెడ్డి జిల్లాలో 2 మృతి చెందారు. జగిత్యాల జిల్లాలో 2, నారాయణపేటలో నీటి ట్యాంక్ కూలి ఓ చిన్నారి తుదిశ్వాస విడిచింది. మొత్తం 17 మంది మృతి చెందారు. ఈ ఘటనలతో ఆయా కుటుంబాలు కన్నీటి సంద్రంలో మునిగిపోయాయి. నారాయణపేటలో లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయి తన స్నేహితురాళ్లతో కలిసి హోలీ ఆడుతూ శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లగా ట్యాంక్ కూలి చాలా మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో బలమైన గాయాలైన లక్ష్మీ ప్రణతి హాస్పిటల్లో చనిపోయింది. హనుమకొండ జిల్లాలో ఊరుగొండకు చెందిన తక్కళ్ల కేదారేశ్వర్, అతని స్నేహితుడు క్రాంతి ఎస్ఆర్ఎస్పీ కాలువలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి చనిపోయారు. హనుమకొండ జిల్లాలోనే కమలాపూర్ మండలం శ్రీరాములపల్లికి చెందిన రాపాక బ్రహ్మచారి హోలీ అనంతరం స్నానానికి ఎస్ఆర్ఎస్పీ కాలువలో దిగి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయి చనిపోయాడు. హోలీ అనంతరం స్నానాలకని వెళ్లడం, ఈద రాకున్నా నీటిలోకి దిగి అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకుని వాళ్ల కుటుంబాల్లో తీరని శోకానికి కారణమవుతున్నారు. మహేశ్వరం మండలం సందుపల్లికి చెందిన సంగం జగన్, కొమ్ము సురేందర్లు హోలీ అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో స్నానానికి దిగి నీటిలో మునిగి మృతి చెందారు. మహబూబాద్ జిల్లా రామనగూడెంలో 18 సంవత్సరాల రిత్విక్ రెడ్డి చెరువులో మునిగిపోయి చనిపోయి వాళ్ల తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. ఈ సంవత్సరం హోలీ అనంతరం నీటి మునిగి చనిపోయిన వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. జగిత్యాల జిల్లాకు చెందిన నర్రా నగేష్, కొమరంభీం కోటలకు చెందిన ఆలం సాయి, ఉప్పుల సంతోష్, ఎలుమల ప్రవీణ్, పనస కమలాకర్లు నీటిలో మునిగి చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా గుమ్మల సాత్విక్, గోపాలపురం కార్తీక్లు కాలువలో మునిగి చనిపోయారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా హోలీ పండుగ పూట హోలీ పండుగ పేరిట మొత్తంగా 17 మంది ప్రాణాలు విడిచారు. ఈ పండుగ ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది అని చెప్పొచ్చు. ఇక మీదటైనా ఈత రాని వాళ్లు నీటికి దూరంగా ఉండడం మంచిదే అని పలువురు అంటున్నారు. నుంచి 23 సంవత్సరాలు ఉన్న యువకులు 4 వాళ్ళు హోలీ ఆడుకొని వచ్చి ఇక్కడికి వచ్చి నీళ్ళలో దిగి స్నానం చేయడానికి దిగినారు. ఇక్కడ కొంత సడన్గా లోతు ఎక్కువ ఉండటం వల్ల లోతులో పడి వాళ్ళకి ఎవరికి ఈత రాదు. అదే సమయంలో వాళ్ళు మద్యం కూడా సేవించున్నారు. దాంతో వాళ్ళు మృతి చెందడం జరిగింది. ఇమీడియట్గా స్విమ్మర్స్ని పిలిపించి, ఫిషర్మెన్ని పిలిపించి బాడీని బయటకు తీయించడం జరిగింది. పనస కార్తీక్, పనస కమలాకరు, ఉప్పుల సంతోష్, ఎలుమల ప్రవీణ్. నేను ఒకరిని బయట ఉన్నా, వాళ్ళు లోపల అక్కడనే ఉన్నారు. ఒకటిసారి లోపలికి వెళ్ళేసరికి ఒకటిసారి పిలిచేసరికి నేనేం చేసిన చూసిందంటే వాళ్ళని తీసుకొద్దామని టూర్కి వచ్చిన. వచ్చేలోపు మునిగిల్లాలు పిలిచిన ఇటు వచ్చి వీళ్ళని పిలిచిన. ఆడుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళేసరికి అప్పటికి పిలిచిళ్ళు. ఇట్లా చేతులు ఊపేసరికి పిలిచేసరికి నేనేం చేయాలి అర్థం కాక ఇటు వీళ్ళకి వచ్చిన, వీళ్ళని పిలుచుకొని అటు వెళ్ళిన. మునిగిళ్ళు అక్కడనే మునిగిళ్ళు మళ్ళీ తేలలే. అంటే నేను ఇటురికి వచ్చిన, వాళ్ళు తేలిల్లా మునిగిళ్ళు అనేది అంత తెలియదు. మొత్తం వచ్చేసరికి అయితే మునిగి ఉండే ఎవరు లెక్కన వాళ్ళే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.